Hi, this is Dr. JMR Chemistry. Today I am explaining about electronic configurations. కొంతమంది అయాన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తారు అని చెప్పారు. సో దాని మీద ఒక వీడియో పెడుతున్నాను ఇప్పుడు. సో ఆల్రెడీ నేను చెప్పాను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6 ఇలా ఉంటుందని చెప్పాను. దిస్ ఈజ్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయితే మనం ఇప్పుడు కొన్ని ఆటమ్స్ది అయాన్స్ది ఏ విధంగా రాస్తామో మనం చూస్తాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఫాస్ఫరస్ P దట్ ఈస్ 15. హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p6, 3s2, 3p3. ఇది ఎలా రాశాను అంటే ఇది 15 కదా, ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు దీన్ని. ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో 15 అటామిక్ నెంబర్ 15 ఉంది కాబట్టి నేను 2+2+ అంటే ఎలక్ట్రాన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ 2s2, దెన్ 2p6, 3s2, 3p6. ఎందుకోసం అంటే 15 ఉన్నాయి కాబట్టి ఈ పైనవి యాడ్ చేస్తే మనకు టోటల్ 15 రావాలి. 2+2+6+2+3 టోటల్ 15 ఎలక్ట్రాన్స్ అన్నట్టు. సో దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్. సపోజ్ 3- అన్నాడు అనుకోండి, మైనస్ ఎలా వస్తుంది? యూ హ్యావ్ టు యాడ్ వాట్ 3 ఎలక్ట్రాన్స్. మీరు 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం వల్ల వస్తుంది. ఎక్కడ యాడ్ చేస్తావు? దీంట్లో యాడ్ చేయాలి. 1s2, 2s2, 2p6, 3s2, దెన్ 3p6. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్. P3- ఫాస్ఫైడ్ అయాన్. అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది కానీ ఇక్కడ p ఆర్బిటాల్ కెపాసిటీ 6 ఎలక్ట్రాన్స్ కదా, 3 యాడ్ చేసావు. ఇది ఎలా చేసావు? p ప్లస్ బై ద అడిషన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ యూ విల్ గెట్ 3p-. అంటే ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ P3-. 3- అంటే 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసావు. ఎక్కడ యాడ్ చేసావు? p ఆర్బిటాల్ అంటే 3p3 అంటే 3p ఆర్బిటాల్లో 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయడం వల్ల అప్పుడు నీకు దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ P3- అంటాం. అలానే ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం చూద్దాం. అదే సపోజ్ మెగ్నీషియం అనుకోండి. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. 1s2, 2s2, 2+2, 4, దెన్ 2p6, 3s2. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. వై? ఇక్కడ 2+2+6+2 ఇక్కడ ఏమవుతుంది? 12 అవుతుంది. సో అప్పుడు Mg2+ అనుకోండి. Mg2+ అంటే ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి. 1s2, 2s2, 2p6 అంతే. అంటే Mg నుండి -2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే అప్పుడు యూ విల్ గెట్ ఏమవుతుంది? 2+, Mg2+ అవుతుంది. అంటే ఇది ఎగ్జామ్లో అడుగుతాడు Mg2+ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇది రాయాలి. సో Mg ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఇది చేయాలి. అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో. బట్ ఇక్కడ 2+ ఉంది కదా, అంటే 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు Mg2+. అలానే ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తాను. సో ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన రాసింది. సో అలానే సపోజ్ ఆక్సిజన్ తీసుకోండి. 8, 1s2, 2s2, 2p4 అంతే. 2p4 ఎందుకు రాశాను చూసారా? టోటల్ 8 ఎలక్ట్రాన్సే ఉంది దీంట్లో. అటామిక్ నెంబర్ 8 కదా, 2+2+4 దట్ ఈస్ 8. అప్పుడు O2- అంటే ఏమవుతుంది? 1s2, 2s2, 2p6. ఎందుకు? O బై అడిషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ గివెన్ టు O2-. మీన్స్ O బై ద అడిషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ గివెన్ టు O2-. 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాం. సో అప్పుడు O2- ఆక్సైడ్ అయాన్ అన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఆక్సిజన్ ఆటం అనుకోండి, ఇది రాయాలి. సపోజ్ ఇవి 2 కాదు. సపోజ్ క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఏంటి? 1s2, 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. ఇక్కడ 3p6 ఉంది, ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఏంటి? దీని తర్వాత దీంట్లోకి ఇలా వెళ్తూ ఉంది. బట్ 2+ ఇక్కడ అది కట్ చేయాలి. కట్ చేసి నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇక్కడ 2+2+, 5+2+6+2+2 ఇట్ ఈస్ 17. సపోజ్ క్లోరైడ్ అయాన్ Cl- అనుకో, యూ హ్యావ్ టు యాడ్ 1 ఎలక్ట్రాన్. ఎలా? 1s2, 2s2, 2p6,
3s2 3p6 6 plus 2 plus 6 plus 2 plus 2 అప్పుడు 18 ఎలక్ట్రాన్స్ అవుతుంది. Cl by the addition of 1 electron it is converted to Cl minus. అంటే మనము మైనస్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి, ప్లస్ ఉంటే యూ హ్యావ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్స్ అలా అన్నట్టు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా మీకు రాస్తాను. సపోజ్ n3- అన్నాడు అనుకోండి, n అటామిక్ నెంబర్ 7 కదా, 1s2 2s2 2p డైరెక్ట్ గా 3 అయితేనేమో నైట్రోజన్ అవుతుంది. ఇప్పుడు 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి, డైరెక్ట్ గా 2p6 అవుతుంది. అలానే సపోజ్ యూ టేక్ Na+ అన్నాడు అనుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి, 1s2 2s2 2p6 ఎందుకు 11 - 1 ఎలక్ట్రాన్ 10 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అలానే Al3+ అన్నాడు అనుకోండి, 13 కదా, 3 1s2 2s2 2p6 చూసారా. అంటే బై ద ఎలిమినేషన్ 13 నుండి 3- యూ విల్ గెట్ 6 2p6. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Al3+. అలానే కాల్షియం తీసుకోండి, కాల్షియం 2+ అన్నాడు అనుకోండి, 20 కదా, 20కి 2- 1s2 2s2 2p6 3s2 దెన్ 3p6 అంతే. సో 6 plus 2 plus 6 plus 2 plus 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ 18 ఎందుకు రాసావు, 20 కదా, అటామిక్ నెంబర్ ఇస్ 20, అటామిక్ నెంబర్ ఇస్ 20 బై బట్ ఇట్ ఈస్ 2 electrons donated, so that is why it contains only 18 electrons. Suppose s2- అనుకోండి, అటామిక్ నెంబర్ ఇస్ 16, what is the electronic configuration, 1s2 2s2 2p6 3s2 what are 3p4, but by the addition of 2 electrons it is 6 like this. Then what about lithium 2+, atomic number is 3 - 2, so here 1s2 2s1 అయితే lithium, remove 1 electron. This is the electronic configuration of lithium. సో ఇలా చేయాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐ టోల్డ్. ఆఫ్టర్ 1s2 ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ 2s2 2p6 3s2 3p6 ఇలా ఎంటర్ అవుతాం. లాస్ట్ వీడియోలోనే మీకు చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ప్లస్ అన్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాటియాన్. ఎలా క్యాటియాన్ ఫామ్ అవుతుంది, బై డొనేటింగ్ ఎలక్ట్రాన్స్. మైనస్ అనుకోండి ఏమంటారు, యానియాన్ అవుతుంది. యానియాన్ ఎలా అవుతుంది, యానియాన్ బై ద అడిషన్ బై ద యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ Mg -2 electrons, what you will get బెటా, Mg2+. అంటే దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫైనల్ గా ఒకసారి రాస్తే 2p6 3s2. దెన్ హియర్ 1s2 2s2 2p6. See here the difference between these two. Suppose oxygen, here 1s2 2s2 2p4, and here by the addition of 2 electrons what you will get, O2-, then 1s2 2s2 2p6. See the difference between O and O2-. This is the water electronic configuration of respective ions. కొంతమంది అడిగారు కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. So this is Dr. JMR. Thank you.